ఇగోనుల్లా మనకు సొమ్ములు ఎక్కువ ఉంటే ఏం చేస్తాం చెప్పుండ్రి. అమ్మో ఎవరైనా దొంగలు ఎత్తుకపోతారని వాటిని ఇంట్లోనో లేకపోతే బ్యాంకులలో దాచుకొని బయటకు వస్తాం కదా. కాకపోతే గివీళ్ళు ఎట్లో చేసిండ్రో చూస్తే మీరు మస్తుగానం షాక్ అవుతారు. ఏకంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పెయి నిండా బంగారము, చేతులకు కడియాలు, ఆమె కట్టుకున్న చీర కూడా బంగారంతో వేసుకొని పోయి దర్శనం చేసుకున్నారు. ఆగు 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 గా తిరుపతి నుండి వడ్డీకి అసలే వెంకటేశ్వర స్వామి కంటే వీరు ధనవంతులుల్లా. ఆయన హనుమంతుని ముంగట కోతి ఎన్ని కుప్పగంతులు వేసినా కూడా కోతి హనుమంతుడు అవుతుందా చెప్పుర్రి మీరే. అరే గిని ఏ ముచ్చట మీద గింతగానం మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటున్నారు కదా. గదేనులా తిరుపతిలో కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు తిరుపతి దేవుడిని దర్శనం చేసుకునేటందుకు తిరుపతికి అయితే పోయిరు కదా. ముందుగానే తిరుపతి దేవుడు వడ్డీ కాసుల దేవుడు. గెలవకుండా గంటగానం బంగారం వేసుకుని వాళ్ళు గుడిలో పడిపోయి దేవుని దర్శించుకున్నారు. ఇంకా వాళ్ళ కళ్ళు కనబడకుండా మంచిగా నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నారు. వాళ్ళ పేరు మీద బంగారం ఎవరైనా ఎత్తుకపోతున్నారా లేదా అని ఎట్లా చూస్తున్నారో చూడుర్రి. ఆయన చేతికి, ఆయన మెడకు, వాళ్ళ పక్క పొంటున్న ఆమె మెడకు, ఆమె సీరకు మొత్తం ఎటు చూసినా బంగారమే పోర్రి. ఇంత పద్ధతిగా గిన్నిగానో బంగారు నగలు వేసుకున్న వాళ్ళకు మరి దేవుని గుళ్ళకి ఎట్లా పోయి దర్శించుకోవాలనో పాపం తెలియదు కావచ్చు. అందుకని గింతగానో బంగారం వేసుకొని సోకు టాప్ చేసుకుంటూ వడ్డీ కాసుల దేవుని దగ్గరకు దర్శనం చేసుకున్నారు. కానీ యాభై ఊరికి ఇచ్చిన ఫోనా చూసారా చెప్పాలి కదా. ఓకే అవుట్ సైడ్ దాదా సైడ్